అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనము చెప్పుకుంటున్నాం కదా, మన ఇంట్లో జరిగేవి, మన చుట్టుప్రక్కల జరిగేవి, అలాగే ఎక్కడ జరిగిన అన్యాయాలు కానీ, మంచి కానీ, చెడు కానీ అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము మన స్టార్ మామ్ బ్లాగ్స్లో. ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లో దేని గురించి చెప్తున్నాను అంటే స్నేహంలోనండి మనము వీళ్ళు నా ప్రాణ స్నేహితులు అనేసి కొంతమందిని అనుకుంటాము. నిజంగా ప్రాణ స్నేహితులు అన్నప్పుడు నిజంగా వాళ్ళు ప్రాణ స్నేహితుల్లాగా అవసరమైనప్పుడు బిహేవ్ చేస్తారా అంటే చాలామందిలోనండి ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువే అని చెప్పాలి. ఒకప్పుడు ఉన్నారేమో ప్రాణ స్నేహితులు అంటే ప్రాణాన్నిచ్చే స్నేహితులు ఉండేవాళ్ళేమో, కానీ ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ మార్పులు అలాగా విడిపోవటాలు, దానివల్ల స్వార్థం అనేది ఎక్కువైంది. సో ప్రాణ స్నేహితులు అనే వాళ్ళల్లో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటున్నారేమో, కానీ ఎవ్వరు కూడా ప్రాణ స్నేహితులు అంటే ప్రాణాన్ని ఇచ్చి కష్టాలలో వచ్చి ఆదుకునే స్నేహితులు అంటూ చాలా మంది తక్కువే అనిపిస్తున్నారు. మనము ఏమనుకుంటాము, ఒక 4-5 ఏదన్నా ఓకే వీళ్ళు నా ప్రాణ స్నేహితులు అనేసి మన కష్టాలు కానీ నష్టాలు కానీ వాళ్ళతోటి షేర్ చేసుకుంటూ ఉంటాము. ఓకే వాళ్ళు బాగానే వింటారు, వినేసి అవునా అని ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని ఉచిత సలహాలు మనకు జీవితంలో బాగానే ఉపయోగపడతాయి, ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఉచిత సలహాలు అనేవి ఇస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ ఉచిత సలహాలు ఇలాగ బాగానే ఉంటాయండి. కానీ కొన్ని దగ్గర ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ప్రాణ స్నేహితులు అనుకుంటున్నారో వాళ్ళ వల్లనే కొన్ని దగ్గర పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇక కొంతమంది అయితే ప్రాణ స్నేహితుడినే చంపటానికి కూడా రెడీగా ఉంటున్నాడు. సో ఇలాంటి ప్రాణ స్నేహితులు అనేసి మనం అందరినీ నమ్మటానికి లేదు. కొంతమంది చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు పెరిగిన వాళ్ళల్లో కూడా ప్రాణ స్నేహితులలో వాడు ఎదుగుతూ ఉంటే జెలసీ అనేది వచ్చేసి, సో వాడి మీద ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి అన్నది చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ ప్రేమను కూడా మర్చిపోయి ప్రాణ స్నేహితులు అనే దానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది ప్రాణ స్నేహితులను మనం అనుకొని మన ఇంట్లో ఫంక్షన్స్కో లేకపోతే దేనికో దానికి పిలిచి వాళ్ళకు అంగు ఆర్భాటాలతోటి అన్నీ రెడీ చేసి పెడతాం. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళ ప్రాణ స్నేహితులని మనం ఇది చేస్తాం, కానీ వాళ్ళు అలా ఉండరు. దాన్ని ఏం చేస్తారు, ఓకే అన్నీ రెడీగా ఉంచారు కదా, ఆ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా చుట్టుప్రక్కల చూద్దాము అనేసి మన ఇంట్లో మన ఫంక్షన్లకు వచ్చినప్పుడు దాన్ని ఎగరగొట్టేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మాత్రమే అక్కడ ఎంజాయ్ చేసేసి చివరికి వచ్చి హాయ్ బాయ్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు, మనం ప్రాణ స్నేహితులము అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఇలాగేంటంటే చాలామంది మనం ప్రాణ స్నేహితులు అనుకుంటున్నాం, కానీ ప్రజెంట్ అండి స్నేహం అనే దానికి చాలా తక్కువ మీనింగ్ అనేది కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రాణ స్నేహితులు అనేసి ఈ ఆఫీస్లో తను చేస్తున్న పనులన్నీ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇలా ప్లాన్ చేశాను, ఇలాగ ఎదగాలనుకుంటున్నా, ఇలాగ చేయాలనుకుంటున్నాను. కొంతమంది ఆఫీస్లో అన్నీ తీసుకెళ్ళి ప్రాణ స్నేహితులు అని చెప్తారు, కానీ మనం చేసుకున్న ప్లాన్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మనల్ని ఆనదొక్కి వాళ్ళు పైకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి, ప్రాణ స్నేహితులు అనేసి అలాగ చెప్పటం వల్ల. సో ఈ కాలం ప్రాణ స్నేహితులు అంటూ ఎవరూ లేరు, చాలా రేర్ అనే చెప్తానండి, కరాఖండిగా చెప్తున్నాను. చాలా రేర్ అంటే 100 మందిలో అట్లీస్ట్ ఒక్క 5-6 మందే ప్రాణ స్నేహితులు అని చెప్పుకోగలం, కానీ మిగతా వాళ్ళంతా స్వార్థపరులు, స్నేహానికి మచ్చ తెచ్చే స్వార్థపరులనే చెప్పాలి. స్నేహం అనే పేరుతోటి వాళ్ళు స్వార్థానికి యూజ్ చేసుకొని వాళ్ళు ఎదగటానికి వాళ్ళు చేస్తున్న ఒక పని ఈ స్నేహం అనే దీంట్లో. సో ప్రాణ స్నేహితులు వాళ్ళు మనకు ప్రాణాలు ఇస్తారు, ఆపదలో ఆదుకుంటారంటే చాలా తక్కువనే చెప్పాలి. ప్రజెంట్ ఉన్న దీంట్లో మనం ఏదన్నా కష్టాలలో ఉంటే ప్రాణ స్నేహితులని వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమైనా పరిగెత్తుకుంటూ వస్తారంటే లేదు. ఎందుకంటే
మనం కష్టాలలో ఉన్నాము, వాళ్ళు వచ్చి వాళ్ళు ఖర్చు పెట్టేస్తే వాళ్ళ దగ్గర ఉన్నది పోతుంది అనేసి రావటం కూడా ఆపేశారు. కానీ కొంతమంది ఉన్నారండి, ఎంత దూరమైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అది చాలా రేర్ అనే చెప్తాను. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళ దగ్గర కూడా ప్రాణ స్నేహితుడని ఏదో పెళ్లి చూపులకో దేనికో తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే వాడికి అక్కడ ఆ సంబంధం నచ్చింది అనుకోండి, అంటే డబ్బో లేకపోతే అమ్మాయి ఏదో ఒకటి నచ్చుతుంది. నచ్చినప్పుడు వాడు వీడికి తెలియకుండా, అంటే అసలైన పెళ్లి కొడుకు తెలియకుండా వీడు వెళ్ళి వాడి మీద లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్తాడు. అలా చెప్పటం వల్ల వాళ్ళు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? వీడు నా ప్రాణ స్నేహితుడని చెప్పాడు కదా, ఆ అబ్బాయిని తోడు తెచ్చాడు కదా, సో ఈ ప్రాణ స్నేహితుడు ఇంత కరాఖండిగా చెప్పాడు అంటే వాడు నిజంగా చెడ్డోనేమో అని చెప్పి ఆ సంబంధాన్ని విడదీసుకుంటారు. ఆ తర్వాత ఆ సంబంధం విడదీసుకున్న తర్వాత వీడు అడపా వెళ్ళి పువ్వులు పళ్ళు చాక్లెట్లు ఆ ఇంటి వాళ్ళ వీక్నెస్ కనిపెట్టేసి వాళ్ళకి అవి ఇచ్చుకుంటూ వెళ్ళటం వలన వాడు మంచోడు అనేసి పాపం అసలైన మంచోడిని పక్కన పెట్టేసి ఈ చెడ్డవాడిని, ప్రాణ స్నేహితుడు అన్న ముసుగులో చెడ్డతనంగా వచ్చిన వీడిని లైక్ చేస్తారు. వాడెందుకు అక్కడ ఇది చేస్తున్నాడు? అక్కడ అమ్మాయి నచ్చో, డబ్బు నచ్చో, ఆస్తి నచ్చో ఇలాగ చేస్తున్నాడు అనేది వాళ్ళకి తెలియదు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక కొంతమంది ఏ భూములో లేకపోతే ఆస్తులు కొనిచ్చటంలో తీసుకెళ్తారు ప్రాణ స్నేహితులు అనేసి. కానీ వాడేం చేస్తాడు, అరే అదిరా ఇదిరా అని చెప్పి ప్రాణ స్నేహితుడి దగ్గరే 1,00,000 నుంచి 2,00,000 నొక్కేయటానికి కూడా ట్రై చేస్తారు. ఈ కాలం ప్రాణ స్నేహితులు అంటే చాలా వరకు ప్రాణాన్ని ఇచ్చే స్నేహితులు మాత్రం లేరు, కానీ ప్రాణాన్ని తీసే స్నేహితులు మాత్రం చాలామంది ఉన్నారు. వాడు ఎలాగైనా పైకి రావాలి అవతలోని ముంచి స్నేహం అనే ముసుగులో అనేసి. సో మీరు ఎవరైనా ప్రాణ స్నేహితులు అనేసి నమ్మి వాళ్ళకి అన్నీ చెబుతూ ఉంటే కొద్దిగా ఆలోచించుకోండి. కొన్ని మీకు ఎంతవరకు వాళ్ళతోటి డిస్కస్ చేసుకోవాలి, ఎంతవరకు వాళ్ళతోటి ఉండాలో అంతవరకే ఉండండి. నా స్నేహితుడే పక్క వాళ్ళకి చెప్పర్లే అని మీ వీక్నెస్లు లేదా మీవేవైనా చెప్పుకున్నారనుకోండి, ఎవడో వచ్చి ముంచడు. మీ ప్రాణ స్నేహితుడు అనేవాడే వచ్చి మిమ్మల్ని ముంచుతాడు. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యి తప్పు చేశానే అనేసి చంపలేసుకున్న లాభం ఉండదు. అవన్నీ తప్పులు జరగకుండా మీరు నష్టపోకుండా ఉండాలంటే మీ ప్రాణ స్నేహితుడు కానీ మీకు ప్రాణాలు ఇచ్చేవాడైనా సరే అండి, ఈ కాలం ప్రజెంట్ ఉన్న కాలంలో, ఈ కలియుగ కాలంలో కొద్దిగా చూసుకొనే మీరు ముందుకెళ్తే మంచిది. ఎందుకంటే మీ దగ్గర విలువ ఉంటే, మీ దగ్గర డబ్బు ఉంటేనే మీ స్నేహానికి విలువ ఇచ్చే స్నేహితులు ఎక్కువయ్యారు. చాలా రేర్ అండి మీ దగ్గర డబ్బులు లేకున్నా మిమ్మల్ని మీ ప్రాణ స్నేహితుడు అన్నవాడు వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసేది. ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో డబ్బు అలాగే మీ ఉద్యోగానికి వాటికే విలువ ఇస్తారు, కానీ స్నేహానికి దానికి అనేది చాలా చాలా రేర్గా విలువ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే స్నేహితులనే కాదు పక్క వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే మీ మంచి చెడులు చెప్పేటప్పుడు మీ లోపాలను మీ వీక్నెస్లను చెప్పకండి. అలాగే మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు, మీ ఐడియాలు ఏంటి, బిజినెస్లో కానీ ఆఫీస్లో కానీ మీ ఐడియాలు ఏంటి అన్నవి కూడా ఎవరితోటి షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీ ఐడియాలు మీ బిజినెస్ ఐడియాలు అనేవి మీరు అవతల వాళ్ళకు చెప్పుకోవటం వలన ఆ ఐడియాలను యూజ్ చేసుకొని వాళ్ళు పైకి ఎదుగుతారు, కానీ మిమ్మల్ని అనగదొక్కుతారు. ఓకే, ఇవన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నారంటే ఇక మిమ్మల్ని ఎవ్వరు సరిదిద్దలేరు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.